హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకులు మిక్చర్ చేస్తున్నాను అనమాట. ఒక అర కేజీ అటుకులు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మన ఇష్టం అండి, అంతనే వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి ఒక 15 రెబ్బల్లాగా ఇలా దంచుకొని పెట్టుకోవాలి. 3 రెబ్బల కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టా. పుట్నాల పప్పు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. దీనికేమో ఆయిల్ పెద్ద అవసరం ఉండదు. స్టవ్ మీడియంలో పెట్టుకున్నాను. ఆవాలు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వేసానండి. 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు మన ఇష్టం అండి, అంతనే వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చిన్నపిల్లలకి చేసేటప్పుడైతే స్పైసీనెస్ తక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి వేసుకోకూడదు. ఇప్పుడు వెల్లుల్లి వేసేస్తా. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసేస్తున్నా. ఇవన్నీ వేగుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ వెల్లుల్లి వేసాం కదండి, చాలా కమ్మతనాన్ని ఇస్తుంది అన్నమాట. మీడియంలో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఈక్వల్గా అన్నీ ఒకేలాగా ఆగనిచ్చుకోవాలి. పసుపు వేసుకోవాలి కొంచెం, ఒక్క 1/2 స్పూన్ అండి. ఇప్పుడు అటుకుల్ని యాడ్ చేసేస్తా. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసేసి కలపాలన్నమాట. సాల్ట్ వేస్తున్నా. చిన్న స్పూను 2 స్పూన్లు వేసాను. చాలిపోతే మధ్యలో ఒకసారి చూసి టేస్ట్ అప్పుడు కలుపుకోవచ్చు. వీడియో నేనే తీస్తాను కాబట్టి చూపించలేదండి కలపటం. ఇది బాగా కలుపుకోవాలి. చూద్దాం సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేగనిచ్చి ఇంక స్టవ్ ఆపేసుకోవటం అనమాట. అదే చిన్నపిల్లలకి అనుకోండి
పచ్చిమిర్చి వేయకుండా చేస్తే చాలు వాళ్ళకి. కొంచెం 2 మినిట్స్ ఆగనివ్వాలి. స్లో ఫ్లేమ్ పెట్టి బాగా ఆగనివ్వాలి. అప్పుడే మనకి చల్లారితే కరకరలాడిద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. టైం పాస్ అది ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో పెట్టాను కదండి, స్లోగా ఏగుతుందన్నమాట. హడావుడి పడకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియంలో పెట్టుకొని మనం స్లోగా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే ఒక పక్కన మాడిపోయి ఇంకో పక్కన అట్లా యాగకుండా ఉంటుందన్నమాట. కొంచెం కలుపుకుంటూనే ఉండాలి. చల్లారితే చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడతా. సాల్ట్దే ఉందని ముందు కొంచెం వేసుకుని సాల్ట్ పైన మళ్ళీ వేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. కొంచెం మూత వేయకుండానే చల్లారనివ్వాలి. ఇది చల్లార్చినప్పుడు అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇంకింతే. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.